ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవుననివి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన సొలొమోను గారు ఏమని మనకు తెలియజేస్తున్నారు? ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యం మనకేమని తెలియజేస్తుంది అంటే, ప్రియమైన వాళ్ళరా, హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. ఇక్కడ వ్యాకులం అనేది ఒక ఒత్తిడి లాంటిదండి. ఒక మనిషిని కంగారులోనికి తీసుకువెళుతుంది, భయంలోనికి తీసుకువెళుతుంది. ఎందుకంటే లేత వయసు గతించిపోతుంది, నడిప్రాయం గతించిపోతుంది, ఇక నా పరిస్థితి అయిపోయిందా అనే ఒక కంగారు అనేది మనిషిలో అనుకుంటుంది. ఒక ఒత్తిడి అనేది మనిషికి కలుగుతుందండి. ఆ టెన్షన్లన్నింటినీ కూడా తొలగించుకోవాలి. ప్లస్ అంతేకాకుండా దేహమును చెరిపే దానిని తొలగించుకోవాలండి. ఏదైతే నీ శరీరాన్ని పాడు చేస్తుందో, ఏదైతే నేను ఇబ్బందులోనికి నడిపిస్తుందో, ఏదైతే నీ జీవితాన్ని, నీ ప్రవర్తనని నాశనంలోనికి నడిపిస్తుందో దానిని తొలగించుకోవాలండి. ఎందుకంటే దేహము దేవుని ఆలయము కాబట్టి ఆ చెరిపే దానిని తొలగించుకునే వారిగా ఉండాలి. అలా చెరుపుకునే దాన్ని తొలగించుకోకుండా, ఆ హృదయంలో ఉన్న వ్యాకులమును తొలగించుకోకుండా అలా బ్రతికేస్తే, ప్రియమైన వాళ్ళరా, వాటన్నిటిని బట్టి ఒకానొక దినమున తీర్పులోనికి వచ్చే ప్రమాదం అనేది ఉందండి. కావున దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడిచ్చిన హృదయాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ రెండింటిని ఏదైతే పాడు చేస్తున్నాయో మరి చెరిపేదానిని ఖచ్చితముగా తొలగించుకోవడం వలన ఆ హృదయము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంటుంది. శరీరము ద్వారా ఎల్లప్పుడూ కూడా దేవుని నామాన్ని ఘనపరచగలుగుతాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మన శరీర అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి, మన హృదయమును చాలా భద్రముగా కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ఏదైతే మీ శరీరాన్ని, హృదయాన్ని చెరుపుతుందో దాన్ని తొలగించుకొనుట ఎంతో ఎంతో ప్రాముఖ్యమండి. పూర్తిగా పాడేంత వరకు అలాగే ఉండిపోయి తర్వాత అయ్యో నా శరీరం ఇలా అయిపోయింది, నా హృదయం ఇలా అయిపోయింది, నేను దేవునికి దూరం అయిపోయాను అని బాధపడినంత మాత్రాన ఉపయోగం లేదండి. సమయం ఉన్నప్పుడే ఏదైతే మనల్ని పాడు చేస్తుందో దాన్ని దూరముగా ఉంచుట ఎంతో ఎంతో శ్రేయస్కరం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.